మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. ఈరోజు నా కొత్త కవితా సంపుటి ఆవిష్కరణ జరుగుతోందండి. ఇది కొల్లేటి కలలు. ఆవిష్కరణ జరగకుండా పుస్తకం మీకు చూపించకూడదు. పుస్తకం ఇంకా నా చేతికి రాలేదు. అయితే ఈ పుస్తకం నా 14వ కవితా సంపుటి. ఇది ఈరోజు ఛాయా పబ్లికేషన్స్ వారు నిర్వహిస్తున్నటువంటి లిటరేచర్ ఫెస్టివల్లో, అంటే అక్టోబర్ 25 ఈరోజు శనివారం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో నిర్వహిస్తున్నటువంటి ఫెస్టివల్లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నారు. వీలైన వాళ్ళు తప్పనిసరిగా రండి. నా పుస్తక ఆవిష్కరణ 3 గంటలకు ఉంటుంది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో. ఈ సందర్భంగా మీకు ఇందులో చాలా రకాల కవితలు ఉన్నాయి. భూటాన్ పద్యాలు కావచ్చు, అమ్మ మీద రాసిన కవితలు కావచ్చు, అనువాదం చేసినటువంటి అనేక అనువాదాల్లో కొన్ని ఎంపిక చేసిన కవితలు, చాలా ఇంపార్టెంట్ పోయమ్స్ ఉన్నాయి. ఈ పుస్తకం మీకు తప్పనిసరిగా కిక్కిస్తుందన్న భరోసా నాకుంది. అయితే ఈ ఒక్క కవిత మీకు ఈరోజు చదివి వినిపిస్తా. ఇందులో ఉన్నటువంటిది అదేమిటంటే, నేను యుద్ధంలోనే ఉన్నాను, ఇప్పుడల్లా తెల్లారేలా లేదు. యుద్ధ భేరీల మధ్య ఆటబొమ్మ కోసం ఒక పసిపిల్ల ఏడుపులా ఉంది నా పరిస్థితి. ఇప్పుడల్లా తెల్లారేలా లేదు. యుద్ధ భేరీల మధ్య ఆటబొమ్మ కోసం ఒక పసిపిల్ల ఏడుపులా ఉంది నా పరిస్థితి. కత్తి అంచు మీద నడుస్తున్న కాలానికి నా కవిత్వంతో పనేంటి? కత్తి అంచు మీద నడుస్తున్న కాలానికి నా కవిత్వంతో పనేంటి? యుద్ధం ఎక్కడ జరిగినా, ఎప్పుడు జరిగినా అక్కడ నేనుంటాను. ఒక క్షతగాత్రంగానో, ఒక మృతదేహంగానో. యుద్ధం అనివార్యమే కావచ్చు, శాంతి అసాధ్యం కాదు. యుద్ధం అనివార్యమే కావచ్చు, శాంతి అసాధ్యం కాదు. నువ్వు యుద్ధం వైపా శాంతి వైపా అంటే అటువైపు ఇటువైపు ఉండే ప్రజల వైపే అంటాను. క్రూరులు దాడులు చేస్తారు, వీరులు యుద్ధం చేస్తారు. క్రూరులు దాడులు చేస్తారు, వీరులు యుద్ధం చేస్తారు. రక్త దాహానికి రక్త తర్పణకు మధ్య వేలాడుతున్న దేశం ఏదైనా అక్కడ నేనుంటాను. ప్రాణభయంతో పారిపోతున్న తల్లిని పట్టుకొని ఏడుస్తున్న పిల్లాడిలా అక్కడ నేనుంటాను. అటైనా ఇటైనా మనుషులుంటారు, ఒక చెట్టు లాంటి ఇల్లు కోసమో, పిట్టల్లాంటి పిల్లల కోసమో కలలు కురిసే వేళ కనురెప్పల కింద బాంబుల మోత. కాలిపోతున్న తోటల్లోంచి ఎవరు మోసుకుంటూ ఏ దిక్కుకు బెదిరి చెదిరిపోతున్నా వారు భుజం మార్చుకునే చోట నేనుంటాను. ప్రజలకు జీవితం కావాలి, పాలకులకు రాజ్యం కావాలి. ప్రజలకు జీవితం కావాలి, పాలకులకు రాజ్యం కావాలి. విస్తరణ కాంక్షకు అస్తిత్వ తపనకు మధ్య నెత్తురోడుతున్న దేశం ఏదైనా అక్కడ నేనుంటాను. 6 అడుగుల నేలైనా అది నా దేశమైతే చాలని అలమటించే ఆత్మలో నేనుంటాను. అటా ఇటా ఎటో తేల్చి చెప్పమంటే నేనేం చెప్పను? అటువైపు ఇటువైపు వెలిగే శాంతి కాగడాల ప్రతి కాంతి పుంజంలో నేనుంటాను. ఆక్రమణ యుద్ధం, ఆధిపత్యం యుద్ధం, అణిచివేత యుద్ధం, యుద్ధాన్ని యుద్ధంతోనే ఎదుర్కొనే యుద్ధంలో ఆత్మరక్షణ శిరస్త్రాణగా ధరించి కదిలే ఒక పిపీలికంతో పాటు నేను యుద్ధంలోనే ఉంటాను. కాలం నిలువెల్లా తడిసిన నెత్తుటి సాక్షిగా యుద్ధం అనివార్యమే కానీ శాంతి అసాధ్యం కాదు. మిత్రులారా, ఇలాంటి పోయమ్స్ చాలా ఈ పుస్తకంలో ఉన్నాయి. తప్పనిసరిగా ఈరోజు మీరందరూ కూడా రావాలి, ఈ పుస్తకావిష్కరణను జయప్రదం చేయాలి. తప్పనిసరిగా వస్తారని ఆశిస్తున్నాను. ఈ రిలీజ్ అయిన తర్వాత, బుక్ రిలీజ్ అయిన తర్వాత అందులో కొన్ని కవితలు మీకు వినిపిస్తాను. థ్యాంక్ యూ.